నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రాణం పోయటం దేవుడి వంతు, ఆ ప్రాణాన్ని నిలబెట్టడం మనిషి వంతు అన్నమాట అక్షరాల నిజమైంది. కోట్లలో ఒకరికి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధితో మృత్యువు అంచులకు వెళ్లిన ఒక పసి ప్రాణం ఇప్పుడు సురక్షితంగా బయటపడింది. ఆ పసికందు ప్రాణాలు దక్కాలంటే ఏకంగా 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ కావాలి. నిరుపేద తల్లిదండ్రుల ఆవేదనను చూసి దాతలు చలించిపోయారు. ప్రభుత్వం అండగా నిలిచింది. చివరకు అందరి ఆశీస్సులతో కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్వికాకు ఆ 16 కోట్ల ఇంజెక్షన్ చికిత్స విజయవంతంగా పూర్తయింది. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా హాస్పిటల్కి వెళ్లి ఆ బిడ్డను ఆశీర్వదించారు. అసలు పునర్వికాకు ఈ పునర్జన్మ ఎలా సాధ్యమైంది ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన సురేష్, పుష్పవతి దంపతుల చిన్నారి పునర్విక గత ఏడాది ఏప్రిల్లో జన్మించింది. 3 నెలల వరకు పాప ఎంతో ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంది. ఆ తర్వాత శరీరంలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన డాక్టర్లు పాపకు అత్యంత ప్రాణాంతకమైన SMA టైప్ 1 అనే జన్యుపరమైన అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. పాప బతకాలంటే విదేశాల నుంచి జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ను తీసుకురావాలని, దాని ఖరీదు వచ్చేసి 16 కోట్ల రూపాయలని చెప్పారు. రెక్కాడితే గాని డొక్కాడిని ఆ తల్లిదండ్రులు అంత డబ్బు తేలేక కన్నీరు మున్నీరయ్యారు. 5 months తర్వాత తెలిసింది ఇలా ఉంది అని చెప్పేసి. ఇప్పటిదాకైనా కానీ పాలు తప్ప ఇంకా వేరే పెట్టట్లేదు. సిచ్యువేషన్ అలా ఉంది. వచ్చేసి దీని ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు, ఫారెన్లో ఉంది. అందువల్ల జస్ట్ సింగిల్ కాస్ట్ ఇంజెక్షన్ 2 ఏళ్ళలోపు ఏపీఎల్కు ఇంజెక్షన్, దాని వాల్యూ వచ్చేసి 16 కోట్లు అండి. పాప దీనస్థితిపై మీడియా, సోషల్ మీడియాలో కథనాలు రావడంతో అందరి హృదయాలు కదిలాయి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, దాతలు పెద్ద ఎత్తున స్పందించి ఏకంగా 10 కోట్ల రూపాయల వరకు విరాళాలు సమకూర్చారు. అయితే ఇంజెక్షన్ కు ఇంకా 6 కోట్లు తక్కువ పడడంతో పాప తల్లిదండ్రులు ఏపీ మంత్రి నారా లోకేష్ ను ఆశ్రయించారు. పాప పరిస్థితి చూసి చలించిపోయిన ఆయన మిగిలిన 6 కోట్ల రూపాయల బాధ్యతను తాను తీసుకుంటానని హామీనిచ్చారు. స్వయంగా ఆ నిధులను సమకూర్చి అమెరికా నుంచి ఆ అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ను ప్రత్యేకంగా తెప్పించారు. ఇవాళ హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్లో పునర్విక చికిత్స ఘట్టం విజయవంతంగా పూర్తయింది. మంత్రి నారా లోకేష్ తన సమక్షంలోని వైద్యులతో చిన్నారికి ఆ 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ వేయించారు. ప్రామిస్ కెప్ట్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, పునర్వికకు ఇంజెక్షన్ పూర్తయింది. ఈ చిట్టి తల్లి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని లోకేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అంతు చిక్కని వ్యాధి నుంచి తమ బిడ్డకు ప్రాణదానం చేసిన దాతలకు, ఆదుకున్న నారా లోకేష్ కు చిన్నారి తల్లిదండ్రులు చేతులెత్తి మొక్కి కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో మానవత్వం, సాటి మనిషికి సాయం చేసే గుణం ఇంకా బతికే ఉందనటానికి పునర్విక ఘటనే పెద్ద ఉదాహరణ. ప్రజల భాగస్వామ్యానికి ప్రభుత్వ పెద్దల చొరవ తోడైతే ఎలాంటి అద్భుతాలైనా సాధించవచ్చని ఈ ఘటన నిరూపిస్తోంది. ఆ చిట్టి తల్లి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం.